రాష్ట్రంలో 2 విడతల్లో జనాభా లెక్కల సేకరణ జరుగుతుందన్నారు తెలంగాణ జనగణన శాఖ డైరెక్టర్ హోలికేరి. మొదటి విడతలో మే 11 నుండి జూన్ 9 వరకు ఇండ్ల సర్వే జరుగుతుందని చెప్పారు. రెండో విడత సర్వే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉంటుందన్నారు. జనగణనపై ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దన్నారు. అధికారులు అడిగే ప్రతి వివరాలు చెప్పాలంటున్న తెలంగాణ జనగణన శాఖ డైరెక్టర్ హోలికేరితో యాదగిరి ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనగణనకు సంబంధించి రాష్ట్రంలో కూడా ఆ ఏర్పాట్ల విషయంలో అధికారులందరూ కూడా బిజీ అయ్యారు. ఇక మే నెల నుంచి ఈ ప్రాసెస్ అనేది మన రాష్ట్రంలో కూడా ప్రారంభం కాబోతుంది. మరి దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా చేస్తూ ఉన్నారు, మరి అధికారులకు ఎట్లా అవగాహన కల్పిస్తున్నారు, ఎట్లా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, జనాలలోకి వెళ్ళిన తర్వాత మరి ఈ జనగణనలో భాగంగా ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, సో వీటన్నిటిని తెలుసుకునేందుకు మనతో పాటు జనగణన శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్ భారతి హోలికేరి మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే మే నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లేనా? అంటే ఇది ఒక మనము 2027 సెన్సస్కి సంబంధించింది. మనకి 2 విడతలో ఈ సెన్సస్ అనేది జరుగుతుంది. మొదటి విడత మనకి మే నుంచి జూన్ నెల వరకు మన తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్నాము. సో దీనికి సంబంధించింది చాలా ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే మనము ఏదంటే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అన్నీ కూడా ఒక ఫ్రేమ్ లాగా తయారు చేసుకుంటాము. ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని అలాగే వార్డ్స్ ఉన్నాయి, ఎన్ని మున్సిపాలిటీస్, స్టాట్యుటరీ టౌన్స్, సెన్సస్ టౌన్స్, అలాగే మనకి స్లమ్స్ అన్నీ ఎన్ని ఉన్నాయి. సో దీంతో పాటు మనకి అర్బన్ అగ్లోమరేషన్స్ ఎన్ని, అవుట్ గ్రోత్స్ ఎన్ని, ఇవన్నీ కూడా అర్బన్ ఛార్జెస్, రూరల్ ఛార్జెస్, ఇవన్నీ కూడా మనం ఫైనల్ చేసి పెట్టుకోవడం ఒకటి. సో దాంతోపాటు ప్రతి దగ్గర డేటా కలెక్ట్ చేయడము, ఏరియా స్టేట్మెంటు, ఇవన్నీ కూడా కలెక్ట్ చేయడము, అలాగే డిజిటల్ టూల్స్ కూడా డిపార్ట్మెంట్ ద్వారా, ఎందుకంటే మనం ప్రథమ భారీగా ఏదంటే ఈ జనాభా గణనలో మనము మొత్తం ఎన్యుమరేషన్ అనేది మనము డిజిటల్ రూపంలో సేకరిస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన డిజిటల్ టూల్స్ అన్ని యాప్స్ అన్నీ కూడా అవన్నీ కూడా డిపార్ట్మెంట్ ద్వారా తయారు చేయడం జరిగింది. సో దీంతో పాటు ఏదంటే అన్ని ఒక సెన్సస్ ప్రక్రియలో ఒక బాధ్యత తీసుకొని పనిచేసే ఈ సెన్సస్ ఫంక్షనరీస్ అందరినీ కూడా అపాయింట్ చేయడము, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా రీనోటిఫై చేయడము. సో ఇవన్నీ కూడా ప్రక్రియ నడుస్తుంది. సో దాంట్లో భాగంగానే ప్రిపరేటరీ యాక్టివిటీస్లో భాగంగానే ట్రైనింగ్ కూడా మనం ప్రారంభం చేశాము. సో మీకు తెలిసినట్టు మనము ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్స్ ఒక స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ కూడా చేయడం జరిగింది. అలాగే నిన్నటి నుంచి మనము డిస్ట్రిక్ట్ వారీగా డిస్ట్రిక్ట్లో కూడా మనము 3 విడతల ఒక ట్రైనింగ్ని చేస్తాము. ఫేజ్ 1కి సంబంధించింది మాత్రమే, ఎందుకంటే మన ఫేజ్ 2 అనేది మనకి వచ్చే సంవత్సరం 2027లో ఫిబ్రవరి నెలలో ఉంటుంది. ఈ ఫేజ్ 1కి సంబంధించిన అన్ని ప్రిపరేటరీ యాక్టివిటీస్ మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన అన్ని ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా అన్ని కరెక్ట్ టైంకి రెడీ చేసి పెట్టుకుంటున్నాము. 2 విడతల్లో ఈ సెన్సస్ అనేది చేస్తామని అంటున్నారు. సో ఈ ఫస్ట్ విడతలో ఏముంటుంది, సెకండ్ విడతలో ఏముంటుంది? మొదటి విడతని మనము హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ అని పిలుస్తాము. సో దీంట్లో ఏదంటే మనము రెండో విడతలో చేసే పాపులేషన్ ఎన్యుమరేషన్కి, అంటే పాపులేషన్ ఎన్యుమరేషన్లో ఇండివిజువల్ వారీగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల వాళ్ళ ఒక వివరాలన్నీ కూడా సేకరిస్తాము. సో దానికి కూడా క్వశ్చనర్ అనేది వస్తుంది, అది ఇంకా నోటిఫై కాలేదు. కానీ ఫేజ్ 1లో అంటే హెచ్ఎల్ఓలో మనం ఏం చేస్తామంటే ఒక మాస్టర్ ఫ్రేమ్ రెడీ చేసుకుంటాము నెక్స్ట్ ఫేజ్ కోసం. సో దీంట్లో ఏదంటే మనము ప్రతి బిల్డింగ్, అంటే దేశంలో ఉన్న ప్రతి బిల్డింగ్ని కవర్ చేస్తాము. అలాగే మన తెలంగాణలో ఉన్న ప్రతి బిల్డింగ్ని కవర్ అవుతుంది. అది ఏదైనా యూసేజ్కి ఉండొచ్చు, అంటే అది రెసిడెన్షియల్ పర్పస్కి వాడుతుండొచ్చు, లేదా కమర్షియల్ పర్పస్కి ఉండొచ్చు, రిలీజియస్ పర్పస్ అవ్వచ్చు, అంటే ఒక ఇల్లు అయినా, అలాగే షాపింగ్ కాంప్లెక్స్ అవ్వచ్చు, లేదా ఆఫీస్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, లేదా ఒక రిలీజియస్ స్ట్రక్చర్ అంటే టెంపుల్ కానీ, మాస్క్ కానీ, చర్చ్ కానీ, సో ఏది కూడా వదులుకోకుండా, ఈవెన్ గుడిసెలు కూడా. సో ప్రతి ఒక్క స్ట్రక్చర్ని కూడా మనము దీంట్లో కవర్ చేయబోతున్నాము. ఆ స్ట్రక్చర్కి ముందు మొదటి ఏం చేస్తారంటే ఎన్యుమరేటర్ సూపర్వైజర్ వెళ్ళి ఆ బిల్డింగ్ నంబర్ని రాస్తారు. ఆ బిల్డింగ్ లోపల ఉన్న సెన్సస్ హౌసెస్ ఎన్ని ఉండొచ్చు, ఆ బిల్డింగ్లో 1 ఉంటే 1, 10 ఉంటే 10, 20 ఉంటే 20, అవన్నీ కూడా అసెస్ చేసి అక్కడ నంబర్ రాస్తారు. ఏం వివరాలు సేకరిస్తామంటే ఈ ఫేజ్కి సంబంధించింది ఒక 33 క్వశ్చన్స్ ఉన్నాయి, 33 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేయడం జరిగింది. ఆ 33 క్వశ్చన్స్లో ఏదంటే మొదటిగా ఆ హౌస్ హోల్డ్ డీటెయిల్స్, అంటే ఎవరు ఇంటి యజమాని, ఆయన ఎస్సీయా, ఎస్టీయా, వేరే కులాలకి సంబంధించిన వాళ్ళ, అలాగే ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు,
సో పెళ్ళి అయిన జంటలు ఎంతమంది ఉన్నారు, ఇలాంటివి డీటెయిల్స్ ఆ హౌస్ హోల్డ్కి సంబంధించింది కలెక్ట్ చేస్తాము. అలాగే ఆ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అంటే వాల్ కానీ, రూఫ్ కానీ, లేదా ఫ్లోర్ కానీ దేంతో చేసేసారు, ఆ ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, కిచెన్ ఉందా లేదా. సో అంటే అక్కడ ఆ ఇంటికి సంబంధించింది వెదర్ ఇట్ ఈస్ లివేబుల్ అవునా కాదా, పక్కా హౌసా, కచ్చా హౌసా, ఇలాంటివి. దెన్ దీంతో పాటు అక్కడ మౌలిక వసతులు ఏమేమి ఉన్నాయి, టాయిలెట్ ఉందా లేదా, బాత్రూమ్ ఉందా లేదా, అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై ఎక్కడి నుంచి ఉంటుంది, సోర్స్ ఎక్కడి నుంచి. సో ఇలాంటి ఒక మౌలిక వసతులు ఒక డేటా సేకరణ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని చాలా బేసిక్ మినిమం అంటే వాళ్ళ ఫోన్ ఉందా, టెలిఫోన్ ల్యాండ్లైన్ అవ్వచ్చు, లేదా మొబైల్ ఫోన్ ఉందా, స్మార్ట్ ఫోన్ ఉందా, బేసిక్ ఫోన్ ఉందా, లేదా వాళ్ళకి సైకిల్ ఉందా అంటే 2 వీలర్ ఉందా, 4 వీలర్ ఉందా, అలాగే ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా లేదా, సో వాళ్ళకి ఎల్పిజి కనెక్షన్ ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా తీసుకుంటాం. ప్రజలు ఏ ప్రాంతంలో ఎలాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నారని తెలుసుకోవడానికి వాట్ ఈజ్ మేజర్ సీరియల్ అని వాళ్ళు తింటున్నారనేది అది కూడా కలెక్ట్ చేస్తున్నాము. సో 33వ క్వశ్చన్ ఏదంటే మొబైల్ నంబర్. మొబైల్ నంబర్ కూడా ఏదంటే సెన్సస్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి అనుకునే పరిస్థితులు మాత్రమే ఆ మొబైల్ వాడడం జరుగుతుంది కాబట్టి. సో ఈ ఒక 33 క్వశ్చన్స్ ఈసారి మనము మొదటి దశలో వాడుతున్నాము. అంటే మీరు అడిగేది తీసుకునేది బాగానే కనిపిస్తున్నప్పటికీ మనం ఆ గతంలో కూడా చూసాం, తెలంగాణలో కొన్ని సర్వేలు కూడా చేశారు. సో ఆ సర్వేలో కూడా జనాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వడానికి అంత ఇంట్రెస్ట్ కూడా చూపరు. సో మీరు ఇవన్నీ అడుగుతూ ఉంటే వాళ్ళు కొంత భయానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా. మరి ఇది ప్రజల కోసం చేపడుతున్న ఒక సెన్సస్ కాబట్టి, ఎందుకంటే మీరు చూస్తే ఈ సెన్సస్ లేకపోతే ఎలాంటి పాలసీ రాదు. మంచి డేటా కలెక్ట్ చేసి మంచి ఒక పాలసీ వచ్చేస్తే మంచి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక ప్రజాస్వామ్యానికి కూడా ఇదే ఒక బేసిస్ అన్నమాట. ఎందుకంటే డీలిమిటేషన్ అనండి, రిజర్వేషన్ అనండి, ప్రతిదీ కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. సో ఖచ్చితంగా ప్రజల కోసం చేస్తున్న పని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యులు అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా కొంతమందికి కొన్ని అపోహలు ఉండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు మేమెందుకు మన ప్రైవేట్ డేటా ఇవ్వాలి, సో మన ప్రైవేట్ డేటా ఎక్కడైనా మీరు లీక్ చేస్తే ఎలా, ఇలాంటి కూడా కొన్ని అపోహలు ఉండే అవకాశం ఉంది. సో దీనిలో ఏదంటే మనము చేస్తున్న సెన్సస్ ఒక చట్టం కింద చేస్తున్నాము. సో 1948 సెన్సస్ యాక్ట్ అనేది ఉంది. ఆ చట్టబద్ధతతో చేస్తున్న పని ఇది. సో మీరు ఏదంటే 10 సంవత్సరాలకి ఒకసారి చేస్తున్న సెన్సస్కి చాలా రోజులు ప్రిపరేషన్ జరుగుతుంటుంది. అంటే ఒక పకడ్బందీగా ఇంత ప్రాముఖ్యత పొందిన ఒక ప్రక్రియని మనం సజావుగా జరగాలి అంటే దానికి ఆ డేటాకి ఉన్న ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవాలి. ఆ పబ్లిక్ ట్రస్ట్ని మెయింటైన్ చేయాలి అంటే మనం మొత్తం డేటా సేకరించిన డేటా ఎవరి చేతికి ఎవరికి యాక్సెస్ ఉండకూడదు, ఎవరికి కూడా అందుబాటులో ఉండదు. సో ఆ కాన్ఫిడెన్షియాలిటీ ఎలా మెయింటైన్ చేస్తాము అంటే మన సమాచారం హక్కు చట్టం కింద ఆ పరిధిలోకి రాదిది. సో సమాచార హక్కు చట్టం కింద కూడా ఎవరు అడగడానికి లేదు, అడిగినా ఇవ్వడానికి లేదు. సో దీంతో పాటు కోర్టులో కూడా నేను అడుగుతాను, ఒక ఎవిడెన్స్ రూపంలో నేను అడుగుతాను ఇది అని అనడానికి కూడా లేదు. సో మనము డిపార్ట్మెంట్ తరపు నుంచి దాదాపు 300 రకమైన రిపోర్ట్ ఇప్పుడు దాకా పబ్లిష్ చేశాము. ఎక్కడ కూడా ఎవరి పేరు కూడా మీకు కనపడదు. ఈ 2 విడతల్లో చేపట్టే ఈ సెన్సస్కి సంబంధించి ఎంతమంది సిబ్బందిని నియమిస్తున్నారు, దీంట్లో ఎంతమంది పనిచేసే అవకాశం ఉంటుంది? అంటే నేను ఈ ముందు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి తెలంగాణ రాష్ట్రంలో నేను ఉన్నాను ఇక్కడ యాజ్ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ అని. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చూస్తే ఇది ఒక ఏదంటే కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఒక మంచి ఉదాహరణ. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి చూసేస్తే మన చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదన్నీ మొత్తం సెన్సస్ అనేది కండక్ట్ చేయడము. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి ఒక నోడల్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో మన తెలంగాణలో వచ్చేసి ఏదంటే మనము దాదాపు 88,000 సూపర్వైజర్స్ అలాగే ఎనుమరేటర్స్ అవసరం ఉంటుందని అంచనా చేయడం జరిగింది. సో అలాగే ఒక 75,000 మనకి ఈ బ్లాక్స్ అన్ని కూడా ఫామ్ చేయడం జరుగుతుంది అనేది అంచనా చేయడం జరిగింది. కానీ కొంతమంది గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీ లాంటి ఏరియాలకు వచ్చి ఇక్కడ ఉపాధి కోసం ఉండడము, తర్వాత అప్పుడప్పుడు ఊర్లలోకి వెళ్ళడము, అట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళని ఎట్లా పరిగణలోకి తీసుకుంటారో, వాళ్ళని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఎవరు యూజువల్గా రెసిడెంట్ ఎక్కడ ఉంటారు సో అక్కడే చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్లో ఫ్యామిలీ ఉన్నప్పటికీ కూడా కొంతమంది పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటారు, లేదా హాస్టల్లో ఉండి చదువుతుంటారు, లేదా తల్లిదండ్రులు విలేజ్లో ఉంటారు, పిల్లలు ఉద్యోగం కోసం హైదరాబాద్లో వచ్చి ఉంటుంటారు.
కానీ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే వాళ్ళని చేయాలి. అందుకే మనకి హౌస్ హోల్డ్కి వచ్చేసి ఒకటి నార్మల్ హౌస్ హోల్డ్ అని ఉంది, ఇంకొకటి ఇన్స్టిట్యూషనల్ హౌస్ హోల్డ్ అని ఉంది. ఏదంటే వాళ్ళు యూజువల్గా నివసించేది ఎక్కడ, ఇప్పుడు హాస్టల్లో ఉంటే వాళ్ళని ఇన్స్టిట్యూషనల్ హౌస్ హోల్డ్ కింద తీసుకుంటాము. మా రేషన్ కార్డు ఇక్కడే ఉంది, మొత్తం ఫ్యామిలీ ఇక్కడే చూపించాలి, మా ఓటింగ్ హక్కులన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే చూపించాలి. కానీ సెన్సస్లో సేకరించే వివరాలకి, అలాగే ఓటింగ్ రైట్స్కి, లేదా అలాగే రేషన్ ఫుడ్ సెక్యూరిటీకి కూడా ఎలాంటి సంబంధం ఉండదు. దేశవ్యాప్తంగా చేపట్టబోయే ఈ జనగణనకు సంబంధించి ఇక తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా చేస్తున్నటువంటి సెన్సస్ ఇది. సో ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలని చెప్పేసి అధికారులు కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ సైదుల్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.